ఇంతవరకు కర్ణాకు సుగుణ గారు చెప్పినటువంటి అంటే బైబిల్ సంబంధం లేనటువంటి కర్ణాకు సుగుణ గారు మాత్రమే కల్పించినటువంటి కట్టుకథలు మనం విన్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే నిజంగా బైబిల్ దేవుడు ఎవరు, బైబిల్ అంటే ఏంటి అన్నది నేను మొదట ఇంట్రడక్షన్ ఇచ్చి అటు తర్వాత కర్ణాకు సుగుణ గారు చెప్పినటువంటి ఆ అసత్యాలను ఒక్కొక్కదాన్ని నేను విడదీస్తాను. ఎక్కువ మాట్లాడలేదు ఆయన, అన్ని సొంత మాటలు మాట్లాడాడు. బైబిల్లో ఎలాంటిది ఆయన మాట్లాడిన దానికి బైబిల్ ఏ వచ్చినా కూడా సపోర్ట్ చేయట్లేదు. సరే, ఆ విషయానికి వస్తాను చివరిలో. మొట్టమొదటిగా బైబిల్ అంశం ఏంటంటే ఇక్కడ ఈరోజు తీసుకున్నటువంటి అంశం చాలామంది తెలియదు. బైబిల్ అన్నది దైవ గ్రంథమా అన్నది మొదటి అంశము. ఇందులోనే రెండవది ఏంటంటే బైబిల్ దేవుడు ఉన్నాడా, లేకపోతే బైబిల్లో దేవుడు ఉన్నాడా, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి ఆ పాత్రకి దేవుని లక్షణాలు సరిపోతాయా అన్నది టైటిల్. బైబిల్ దైవ గ్రంథమా. నెంబర్ 2, బైబిల్లో దేవుడు ఉన్నాడా, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి ఆయనకి దైవ లక్షణాలు ఉన్నాయా అన్నది అంశం. అయితే కర్ణాకు సుగుణ గారు ఆయన యథావిధిగానే ఎక్కడ ఈ పుస్తకం ఉంది కదా, క్రైస్తవ ప్రచారకులు దాచిపెడుతున్నటువంటి బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు అనేటువంటి ఒక పుస్తకాన్ని వ్రాసాడు. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఏంటంటే ఇటు హైందవ సమాజానికి బైబిల్ తెలియదు కాబట్టి బైబిల్లో ఒక వచనాన్ని కోట్ చేసి ఏమి వ్రాసినా సరే బైబిల్ హైందవ సమాజం నమ్ముతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో ఆయన రాశాడు. అలా హైందవ సమాజాన్ని తప్పుత్రోవ పట్టిస్తున్నాడు, క్రైస్తవ సమాజాన్ని కలవర పెడుతున్నాడు. చాలా బాధ అనిపించింది. ఇప్పుడు నేను క్రైస్తవ ప్రచారకుని కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాను కాబట్టి నిజానిజాలు మీ ముందుకు తీసుకుని వస్తాను. అందుకంటే ముందుగా ఏంటంటే ఇదిగో నా చేతిలో బైబిల్ ఉంది కదా, అటు హైందవ సమాజం చూడు. బైబిల్ ఇది దైవ గ్రంథమా కాదా అన్నది ఎలా నిర్ధారణ జరుగుతుంది అంటే ఈ బైబిల్ను చదువుతున్నప్పుడు మనకు వచ్చేటువంటి సొంత ఆలోచన దాని మీద రుద్దడం ద్వారా తెలియదు బైబిల్ దైవ గ్రంథమా కాదా అన్నది. ఎలా తెలుస్తుందంటే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 8వ వచనంలో మోషే అడుగుతాడు ఇశ్రాయేలు సమాజాన్ని, మరియు నేడు నేను మీకు అప్పగించుతున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది అని ప్రశ్నిస్తాడు. అంటే ఇలాంటి నీతి విధులు కలిగినటువంటి కట్టలు కలిగినటువంటి గ్రంథం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు అని మోషే చెబుతున్నాడు. ఇంతకీ బైబిల్లో ఏముంది, ఈ బైబిల్ యొక్క ప్రత్యేకత, యునీక్నెస్ ఆఫ్ బైబిల్ ఏంటి అన్నది నేను మీకు వివరిస్తాను. అంటే ఇది దైవ గ్రంథమా కాదా అన్నది ఎలా నిర్ధారణ జరగాలి అంటే దీనికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అన్నది. నంబర్ 1, బైబిల్ దైవ గ్రంథం ఎందుకు అంటే ఇట్స్ యూనిటీ అండ్ కన్సిస్టెన్సీ. అంటే బైబిల్ని 40 నుంచి 44 మంది ప్రవక్తలు వ్రాశారు. 1600 సంవత్సరాల పాటు వ్రాశారు. వేరువేరు ప్రాంతాల్లో రాశారు, వేరువేరు పరిస్థితుల్లో రాశారు, వేరువేరు వృత్తులకు సంబంధించిన వ్యక్తులు రాశారు. అయినా సరే బైబిల్లో ఉన్నటువంటి మెసేజ్ అన్నది, ఆ సారాంశం అన్నది ఎక్కడ కూడా తప్పుపోలే. మీకు అర్థమైన భాష చెబుతాను. ఒక వ్యక్తికి లేదా 40 మందిని పిలిచి 40 మందికి ఒకే విషయం చెప్పామనుకోండి. చెప్పిన తర్వాత 40 మందిని ఆ విషయాన్ని మరలా చెప్పమని అడిగినప్పుడు 40 మంది 40 రకాలుగా చెబుతారు అదే విషయాన్ని. కానీ బైబిల్ అలా లేదు. 40 మంది ప్రవక్తలు రకరకాల కాలాల్లో రకరకాల ప్రాంతాల్లో ఒకే విషయాన్ని ఎక్కడ విభేదించుకుంటూ చెప్పడం జరిగింది. వారందరూ చెప్పిన విషయాలన్నీ ప్రభువైన యేసుక్రీస్తు అని చూపెడుతూ ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ ఇమేజ్ని చూపించడానికి వాళ్ళు రేస్ లాగా, కిరణాలుగా ఉపయోగపడ్డారు. వాళ్ళు రాసినటువంటి ప్రవచనాలు కానీ, ఆ మొరాలిటీ కానీ, ఆ ఫిలాసఫీ కానీ, ఆ సైన్స్ కానీ, ఆర్కియాలజీ కానీ, హిస్టరీ కానీ ప్రతిదీ కూడా ప్రభువైన యేసుక్రీస్తులో మ్యాచ్ అవుతున్నాయి. నంబర్ 1, ఇట్స్ యూనిటీ అండ్ ఇట్స్ కన్సిస్టెన్సీ. దాన్ని బట్టి నేను బైబిల్ దైవ గ్రంథం, నేను కాదు మేధావులు ఒప్పుకునేటువంటి విషయం ఇది. ఏదైనా గ్రంథం రాయబడినప్పుడు ఆ గ్రంథంలో సెల్ఫ్ కాంట్రడిక్షన్స్ ఉండకూడదు. బైబిల్లో దెర్ ఈజ్ నో సింగిల్ సెల్ఫ్ కాంట్రడిక్షన్ ఇన్ ద బైబుల్. నంబర్ 2, సైంటిఫిక్ యాక్యురసీ. ఇక్కడ నేను చెప్తున్నటువంటి అంశాలకి ఒక్కోదానికి ఒక్కో ఉదాహరణ మాత్రమే ఇస్తాను, ఎందుకంటే ఇక్కడ సమయం సరిపోదు కాబట్టి. తర్వాత చర్చలోకి వెళ్ళిన తర్వాత చాలా ఎగ్జాంపుల్స్ మీకు ఇస్తాను. నంబర్ 1, సైంటిఫిక్ యాక్యురసీ. ఇందులో మనం చూస్తే యోబు గ్రంథంలో మనం చూస్తే 28లో మనం చూస్తే దేవుడు భూమిని శూన్యంలో వేలాడదీశాడు అనేటువంటి మాట రాయబడింది. అయితే మనం గ్రీక్ మిథాలజీ కానీ, రోమన్ మిథాలజీ కానీ ఇక్కడ వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఏనుగులు భూమిని మోస్తూ ఉన్నట్టుగా, గుర్రాలు మోస్తూ ఉన్నట్టుగా, లేకపోతే ఆయా కల్పిత పాత్రలు రకరకాల రూపాల్లో భూమిని మోస్తూ ఉన్నట్టుగా ఇలాంటి కొన్ని విషయాలు మనకు కనబడతాయి. కానీ బైబిల్లో యోబు గ్రంథం అన్నది ఆదికాండం కంటే ముందు వ్రాయబడినటువంటి పుస్తకం అది. అయితే అది కూర్చే విషయంలో తర్వాత వచ్చింది. అక్కడ దేవుడు భూమిని శూన్యంలో వేలాడదీశాడు, అర్త్ హ్యాంగ్స్ ఆన్ నథింగ్ అనేటువంటి మాట రాయబడింది. సైంటిఫిక్ యాక్యురసీ ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. నంబర్ 3,
ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, బైబిల్కు ఉన్న ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఈ ప్రపంచంలో ఏ గ్రంథానికి కూడా లేవు. అందులో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 1947లో కుమ్రన్ కేవ్స్లో దొరికినటువంటి డెడ్ సీ స్క్రోల్స్. ఆ డెడ్ సీ స్క్రోల్స్ని పరిశీలించినప్పుడు 99% అంతకుముందు ఉన్నటువంటి మ్యాసోరిటిక్ టెక్స్ట్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి. అంటే ఇంత ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఈ ప్రపంచంలో ఏ గ్రంథానికి కూడా లేవు. సో బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇక నంబర్ 5 ఏంటంటే ఫుల్ఫిల్డ్ ప్రాఫెసీస్. బైబిల్లో ప్రవక్తలు చెప్పినటువంటి ప్రతి ప్రవచనం పాత నిబంధనలో ప్రతి ఒక్కటి పిన్ పాయింట్ యాక్యురేట్గా ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేరింది. లేదా ఆయా రాజ్యాలను గురించి ఆయా వ్యక్తుల గురించి చెప్పినటువంటి ఆ ప్రవచనాలు ఎగ్జాక్ట్గా నెరవేరాయి. ఫుల్ఫిల్డ్ ప్రాఫెసీస్. అందులో ఒక ఉదాహరణ ఏంటంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం అన్నది ప్రతి అక్షరం ప్రతి లైన్ అన్నది ప్రభువైన యేసుక్రీస్తు సిలువను గురించి యేసుప్రభు రాకముందు 700 సంవత్సరాల క్రితమే ఇంత ఎగ్జాక్ట్గా ఎలా వ్రాయబడింది. ఫుల్ఫిల్డ్ ప్రాఫెసీ. నంబర్ 5 ఈ బైబిల్ ఎవరైతే చదువుతారో ఈ బైబిల్ ఆ చదివిన వారి మీద క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ అనేది, ప్రభావం అనేది అత్యంత దుర్మార్గుల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. ఫ్రమ్ వికెట్ టు సెయింట్స్, అంటే పాపాత్మ నుంచి పరిశుద్ధులుగా మారారు. ఇది దైవ గ్రంథానికి ఉండాల్సినటువంటి లక్షణం. ఇకపోతే బైబిల్ అనేది 2000 సంవత్సరాలుగా దాడి చేయబడుతున్నటువంటి పుస్తకం. మొన్న ట్యాంక్ బండ్ మీద కూడా బైబిల్ మీద దాడి జరిగింది. అంతకుముందు కూడా బైబిల్ని కాల్చివేయడం జరిగింది. అంటే మనకు తెలిసినటువంటి ఉదాహరణ 2000 సంవత్సరాలుగా దాడి చేయబడుతున్నటువంటి ఏకైక పుస్తకం, నో అదర్ బుక్ ఎక్సెప్ట్ బైబుల్, ఓన్లీ బైబుల్ హ్యాస్ బీన్ పర్సిక్యూటింగ్. అంటే దీన్ని దాడి చేస్తున్నారు 2000 సంవత్సరాలుగా. అయినా సరే స్టిల్ ఇప్పటిగా సర్వైవ్ అయిందంటే అది దైవ గ్రంథం అయి ఉండాలి. ఉదాహరణకి ఏంటంటే డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి ఉన్నాడు 303 ADలో. ఈ డొమిషియన్ పర్సిక్యూషన్ ఏంటంటే బైబిల్ కనబడితే దాన్ని కాల్చిపడేయాలి అనేటువంటి ఒక శాసనం ఉండేది. అయినా సరే ఆ పర్సిక్యూషన్ తట్టుకుని బైబిల్ ఎంతవరకు వచ్చిందంటే ఇది దైవ గ్రంథం. ఇంకా వేరే ఉదాహరణ ఏంటి అంటే బైబిల్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి నీతి సూత్రాలు ఈ ప్రపంచంలో వేరే పుస్తకాలు మీకు కనిపించవు. సుపీరియారిటీ ఇన్ మొరాలిటీ, ఎథిక్స్, ఈ దైవ లక్షణాల విషయంలో బైబిల్లో ఉన్నటువంటి లక్షణాలు ఇక వేరే గ్రంథంతో మ్యాచ్ కావు. ఇది దైవ గ్రంథానికి ఉండాల్సిన లక్షణం. ఇకపోతే బైబిల్లో ఉన్నటువంటి ఇన్ఎగ్జాస్టబుల్ డెప్త్, అంటే మానవుని జ్ఞానానికి అందనంత లోతు బైబిల్. ఈ బైబిల్ చూడడానికి చాలా చిన్నగా ఉంది కదా. ఇందులో 1021 పేజీలు ఉన్నాయి. ఈ పేజీలు మీరు ఏ పాస దగ్గరికి వెళ్ళండి, ఏ మేధావి స్కాలర్ దగ్గరికి వెళ్ళండి, నేను బైబిల్ అంతా చదివేశాను, ఇదంతా నాకు అర్థమైపోయింది అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడు. 100 సార్లు బైబిల్ చదివితే 100 కోణాల్లో అర్థమవుతుంది ఒకే విషయం. అంటే మానవుడు రాసినటువంటి పుస్తకం అన్నది అయిపోతుంది 2-3 సార్లు చదివినప్పుడు ఇకేముంది ఇందులో అనిపిస్తుంది. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు ఎన్నిసార్లు చదివితే అన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయి. అంటే ఇన్ఎగ్జాస్టబుల్ డెప్త్ అంటే అది మానవుడు రాసింది కాదు, కేవలం దేవుడు రాస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇకపోతే బైబిల్ దైవ గ్రంథం అంటే ఎస్. ఎందుకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు దీన్ని అనేక సందర్భాలు కోట్ చేశాడు. పాత నిబంధనని ప్రభువైన యేసుక్రీస్తు కోట్ చేస్తాడు, ఇది దైవ గ్రంథం. ఇకపోతే బైబిల్ చదువుతున్నప్పుడు ఒక వ్యక్తికి రెపెంటెన్స్ వస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది, పాపాన్ని గురించి భయం అనిపిస్తుంది. ఇది దైవ గ్రంథం ఉండేటువంటి లక్షణం. ఇకపోతే బైబిల్ ఎలా ప్రారంభమవుతుందంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను అనేటువంటి దాంతో ప్రారంభమవుతుంది. అంటే ఇంకెక్కడ చూడకండి, ఈయనే సృష్టికర్త అని చెబుతూ ప్రారంభమైన బైబిల్. ఎండింగ్ ఎలా ఉంటుందంటే ఈ బైబిల్తో ఒకదాన్ని కలపకండి, ఒకదాన్ని తీసివేయకండి అనేటువంటి సెల్ఫ్ సఫిషియన్సీ. బైబిల్ దాటి ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అక్కర్లేదు, బైబిల్ కలపాల్సిన అక్కర్లేదు, తీయాల్సిన అక్కర్లేదు అనేటువంటి విధంగా బైబిల్ ఎండ్ అవుతుంది. ఇకపోతే బైబిల్లో మనం కనుక చూస్తే దేవుడు మాట్లాడాను, దేవుడు సెలవిచ్చాను, దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, దేవుడు ఇలా చెప్పాడు అనేటువంటి మాటలు మోర్ దాన్ 2000 టైమ్స్, 2000 కంటే ఎక్కువ సార్లు దేవుడు మాట్లాడే మాటలు ఉంటాయి. అంటే బైబిల్ అన్నది దైవ గ్రంథము. ఇకపోతే బైబిల్లో ఉన్నటువంటి దేవునికి దైవ లక్షణాలు ఉన్నాయంటే ఎస్, బైబిల్లో ఉన్నటువంటి ఈయనకు తప్ప ఇంకా ఎక్కడ కూడా దైవ లక్షణాలు లేవు. దైవ లక్షణాలు అంటే ఏంటి? నంబర్ 1, హీ మస్ట్ బి క్రియేటర్. ఆయన క్రియేటర్ అయి ఉండాలి. ఆదికాండం మొదటి వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, ఇది క్రియేటర్ ఉండే లక్షణం. బైబిల్లో ఉన్న దేవుడు ఇలా ప్రారంభమైంది. తర్వాత మేకర్ ఆఫ్ మ్యాన్, ఈయన మానవుని కలిగజేస్తున్న దేవుడు నేల వంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువుగా వాడు
జీవాత్మాయను, మానవుని సృష్టించింది బైబిల్లో ఉన్న దేవుడే. తర్వాత ఓమ్నిషియన్స్ అంటే ఆయన సర్వజ్ఞాని, ఓమ్నిపొటెంట్ సర్వశక్తివంతుడు, ఓమ్నిషియంట్ ఓమ్ని ప్రజెన్స్ ఆయన సర్వవ్యాపి. తర్వాత ఇన్ఫైనైట్ అంటే ఆయన అపరిమితమైన వాడు. వీటన్నిటికీ నేను ఉదాహరణలు తర్వాత ఇస్తాను, అంటే సమయం అయిపోతుంది కాబట్టి. ఎటర్నల్ ఆయన శాశ్వతుడు. తర్వాత ఇమ్యూటబుల్ ఆయన మార్పు లేనివాడు. 10 నిమిషాలు ఉందన్న. తర్వాత విజ్డమ్ ఆయన జ్ఞాని, సర్వజ్ఞాని. తర్వాత హోలీనెస్ ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. జస్టిస్ ఆయన న్యాయవంతుడు. లవ్ ఆయన ప్రేమ స్వరూపి. ఫాదర్ దేవుడు అందరి తండ్రి, ఎందుకంటే ఆయన కదా మనందరూ సృష్టించాడు. కాబట్టి బైబిల్ దైవగ్రంథం అంటే దైవగ్రంథానికి ఉండాల్సిన లక్షణాలు చెప్పాను, అవన్నీ బైబిల్లో ఉన్నాయి. నెంబర్ 2 బైబిల్లో ఉన్నటువంటి ఈయన నిజంగా దేవుడా అంటే దేవుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ చెప్పాను. ఈ లక్షణాలు నేను చదివినటువంటి ఈ లక్షణాలు ఇక ఏ దేవుడిగా పిలువబడుతున్నటువంటి ఏ పాత్రకు ఉన్నాయో ఒకసారి మీరు పోల్చుకోండి. నెంబర్ 1 క్రియేటర్, నెంబర్ 2 మేకర్ ఆఫ్ మ్యాన్, నెంబర్ 3 ఓమ్నిషియంట్, ఓమ్ని ప్రజెంట్, ఓమ్ని పొటెంట్, ఇన్ఫైనైట్, ఎటర్నల్, ఇమ్యూటబుల్, హోలీనెస్, జస్టిస్, లవ్ అండ్ హెవెన్లీ ఫాదర్. ఈ లక్షణాలు ఏ దేవుడిగా పిలువబడుతున్న పాత్రకైనా ఎక్కడైనా ఉన్నాయేమో మీరు చెక్ చేయండి. ఇప్పుడు నేను రాసుకొచ్చినటువంటి ఈ లక్షణాలు నేను రాసినవి కాదు, ఇవి మేధావులు చెప్పినటువంటి లక్షణాలు. ఎందుకంటే ఆయనే దేవుడు అవుతాడు. తర్వాత బైబిల్ దైవగ్రంథం అంటే బైబిల్ మానవుణ్ణి ఎంతగా ప్రభావితం చేస్తుందంటే హెబ్రీ పత్రికలో రాయబడింది కదా, దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మ దేహాన్ని కీళ్ళని మూలుగుని విభజించినంత మట్టుకు దొరుచు హృదయం యొక్క రహస్యాన్ని అంతరంగాలన్నింటినీ ఆలోచనలు శోధించుతున్నది అని వ్రాయబడింది. కేవలం బైబిల్ చదివినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి తాను పాపిని గ్రహిస్తాడు. కేవలం బైబిల్ చదివినప్పుడు మాత్రమే దేవుడు పరిశుద్ధుడనే విషయం అర్థమవుతుంది. కేవలం బైబిల్ చదివినప్పుడు మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ త్యాగం ఒక వ్యక్తికి అర్థమవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ బైబిల్ మాత్రమే దైవ గ్రంథం. ఈ బైబిల్ చూపించినటువంటి సైన్యములకు అధిపతి యెహోవా మాత్రమే దేవుడు. పాత నిబంధన పరిభాషలో అయితే, క్రొత్త నిబంధన పరిభాషలో అయితే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే దేవాదేవుడు, సృష్టికర్త. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం రాయబడిన మాట ఏంటంటే ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యం శరీరధారిగా కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకి వచ్చాను. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు కలిగి ఉన్నది ఇది, ఆయన లేకుండా కలగలేదు అనే మాట వ్రాయబడింది. సరే, ఇంతవరకు నేను బైబిల్ దైవ గ్రంథమా, బైబిల్లో ఉన్నటువంటి దేవుడికి దేవుని లక్షణాలు ఉన్నాయని చెప్పాను. ఇప్పుడు కరుణాకర్ సుగుణ గారు లేవదీసినటువంటి అసత్యాలను నేను కొట్టివేసే ప్రయత్నం చేస్తున్నాను. మోషే యెహోవా పేరు పరిచయం చేశాడు అనేటువంటి మాట చెప్పాడు. దానికి బైబిల్లో ఆధారం ఏంటో కరుణాకర్ గారు నాకు చెప్పాలి. ఇకపోతే ఓల్డ్ టెస్టిమెంట్ అన్నది, పాత నిబంధన అన్నది మనకు కాదు, అది కేవలం ఇశ్రాయేలుకి అని అన్నాడు. మరి ఓల్డ్ టెస్టిమెంట్లో వ్యభిచరింపకూడదని ఉంది, నరహత్య చేయకూడదని ఉంది, తల్లిదండ్రులను సన్మానించాలని ఉంది, అబద్ధ సాక్ష్యం పలకూడదని ఉంది, పొరుగు వారిని ఆశించకూడదని ఉంది, పరిశుద్ధంగా బ్రతకాలని ఉంది. ఇవన్నీ కూడా ఇశ్రాయేల్కి మాత్రమేనా? భారతదేశంలో మనకు పనికిరావా? మనం వ్యభిచారం చేయొచ్చా? ఇకపోతే గాడ్స్ క్యారెక్టర్ అనేది ఆయన ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అమోరీయుల్ని, కనానీయులు వీళ్ళందరూ చంపమని దేవుడు చెప్పాడు. ఈయన ఒక ముఠా నాయకులాగా ఉన్నాడు అని ఈయన అన్నాడు. మరి 7వ అధ్యాయం దాటి 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనాలని అంటే ఎందుకు కరుణాకర్ గారు చూడలేకపోయారన్నది నా ప్రశ్న. ఒకసారి నేను చదివి వినిపిస్తాను చూడండి. అక్కడ 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు అంటే కనానీయుల్ని, అమోరీయుల్ని, హిత్తీయుల్ని, హివ్వీల్ని చంపమన్నాడు ముఠా నాయకుల్లాగా అని అంటే ఎందుకు చంపమన్నాడు? ఊరికే చంపమన్నాడు. నేను ముందే చెప్పిన కదా, దైవ లక్షణంలో జస్టిస్ అనేది ఆయన లక్షణం. జస్టిస్ అంటే న్యాయం. న్యాయమూర్తికి అన్యాయం జరిగినప్పుడు శిక్షించడమే తెలుసు కదా, శిక్షా స్మృతి అదే చెప్తుంది కదా. ఇఫ్ హీఈస్ గాడ్ ఆఫ్ జస్టిస్, హీ షుడ్ బి పనిష్. ఆయన పనిష్ చేయాలంతే. అలా పనిష్ చేశాడు అమోరీయులు. నేను చదివి వినిపిస్తాను. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలం గల జనములను, ఆకాశం అంటూ ప్రాకారములుగా గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకుని నీవు యోర్దాను దాటబోతున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయులు ఎదుట ఎవరు నిలవగలరు అన్న మాట నీవు వింటివి కదా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోతున్నాడు నేడు నీవు తెలుసుకును. ఆయన వారిని నశింపచేసి నీ ఎదుట వారిని కూలద్రోయను. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసినావు. నీ దేవుడని యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. దేవుడు వారిని ఎలా వెళ్ళగొట్టాడంటే కేవలం వారి అవినీతిని బట్టి అంటాయబడింది. అంటే గాడ్ ఆఫ్ జస్టిస్ కాబట్టి ఆయన వెళ్ళగొట్టాడు. ఇకపోతే కరుణాకర్ సుగుణ గారు యెహోవా అనే పేరు యెహోవా ఈరే అని ఉంది. ఇక్కడేమో యెహోవా అనే పేరు తెలీదు అనేటువంటి మాట చెప్పాడు కదా. యెహోవా అనే పేరు నాట్ జస్ట్ లెటర్స్ కాదు అవి. 33వ అధ్యాయం నిర్గమకాండం 19వ వచనం ప్రకారం ఆయన క్యారెక్టర్, ఆయన స్వభావం, ఆయన కనికరము, ఆయన దయ, ఆయన కృప, ఆయన
ఇవన్నీ కూడా క్యారెక్టర్స్ అని 34:6 వచ్చిన ప్రకారం కూడా ఒక్క విషయం ఒక్క చిన్న మాట అన్న. తర్వాత ఈయన కనక సుగుణ గారు యెహోవా అనేటువంటి పేరు మటుమాయం అయిపోయింది, ఎవరికి తెలియదు అని అన్నాడు. ఎక్కడుంది ఆ రెఫరెన్స్ ఒకసారి నాకు చెప్పాలి. తర్వాత జాత్యహంకారం అన్నాడు. మరి మోషే ఇస్రాయిల్ పక్షాన యుద్ధం చేయడం అన్నది జాత్యహంకారం అయితే మరి మన స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ వాళ్ళతో చేసింది ఏంటి, అది జాత్యహంకారమేనా? తర్వాత రాజ్యం స్థాపించాలని, రాజుగా మారాలని, దేవుని సృష్టించాడనే మాట కన్నక ప్రయోగించారు. మరి ఆ రెఫరెన్స్ ఎక్కడుందో బైబిల్లో నాకు చూపించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.